నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి ఈ ధర్నాలో పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఇక మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. గన్ పార్క్ నుండి ఈడీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, అదాని గ్రూప్ సంస్థల యొక్క వాల్యూలు కృత్రిమంగా పెరుగుతున్న సందర్భంగా ఈరోజు సెబీ చైర్మన్ మాధవి, ఆమెకు సంబంధించిన భర్త షేర్ల వాల్యూలు అదాని గ్రూప్ సంస్థలతో ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్న నేపథ్యంలో షేర్లకు సంబంధించినటువంటి అదాని గ్రూప్ సంస్థలకి షేర్లకు సంబంధించినటువంటి వాటి వాల్యూను అమాంతంగా కృత్రిమంగా పెంచుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఏదైతే విదేశీకి సంబంధించినటువంటి విదేశాలకు ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్ సంబంధించి కావచ్చు అదాని షేర్ల పైన ఒక కమిషన్ వేయాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ ఈ విషయానికి సంబంధించి పార్లమెంట్ లో కూడా ఏసీసీ ఇన్ఛార్జ్ కావచ్చు మాజీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఖచ్చితంగా అదాని షేర్లకు సంబంధించి ఒక కమిషన్ వేసి ఖచ్చితంగా విచారించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ ర్యాలీకి నిధులకు పిలుపునిచ్చింది. ఖచ్చితంగా సెబీ చైర్మన్ అయినటువంటి మాధవి, ఆమె భర్తకు సంబంధించి అదాని గ్రూప్ షేర్లకు సంబంధించి ర్యాలీ పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాటిపైన విచారణ జరిపించాలి. ఖచ్చితంగా అంటే శిక్ష పడాలి. అంటే ఎవరైతే అందులో భాగస్వాములు అయ్యారో రేఖ పెరగడం వల్ల మిగతా షేర్ హోల్డర్లంతా కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్న నేపథ్యం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళందరినీ శిక్ష పడాలి. ఖచ్చితంగా దానికి ఒక కమిషన్ వేసి విచారణ చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ నుంచి కూడా ఈడీ ఆఫీస్ వరకు టీపీసీసీ కూడా ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో కార్యకర్తల స్థాయి నుంచి కూడా ఇటు పిసిసి అయినటువంటి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులందరూ, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. భవిత, అయితే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. మరి హైదరాబాద్ లో ట్రాఫిక్ సంగతి మనకు తెలిసిందే. ప్రధానంగా ఈ టైంలో అయితే మరీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి తగ్గట్లుగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే ఇప్పటికే ఈ ర్యాలీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ఏదైతే గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ కి ఉన్నటువంటి రహదారులన్నిటి కూడా కొంతమేరకు ఇప్పటికే ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నట్టు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ప్రస్తుతము అందరూ ఆఫీస్ కి వెళ్లే సమయం కావడంతో ఉదయం 10 గంటలకి అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు అనుకున్నట్టుగానే వివిధ మార్గాలలో ట్రాఫిక్ డైవర్ట్ చేసేందుకు ఇప్పటికే వాళ్ళు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.